శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య, అందులో అరుదైనటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య, ఆషాఢ మాసంలో అమావాస్య అవ్వడం వలన చాలా అరుదుగా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అమావాస్య కావడం వలన ఈ అమావాస్య రోజు మనం ఎలాంటి విధిలను పాటించాలి, అతీంద్రియమైనటువంటి అమావాస్య శక్తిని మనం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి అన్నట్లయితే, ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు గురు సంచార స్థితి, వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైన ఈతి బాధలు, శారీరకమైనటువంటి మానసిక రోగాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యయంలో రాహువు కారణం చేత శత్రు అభివృద్ధి చెందడం, అనవసరమైన ఖర్చులు అంటే పోలీస్ స్టేషన్లన్నీ వ్యాధులని ప్రమాదాలని పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, తెల్ల జిల్లెడి యొక్క వృక్షం దగ్గర దీపం పెట్టడం, వీలైతే బహిర్ ప్రాంతాలలో ఒక తెల్ల జిల్లెడి యొక్క వృక్షాన్ని మీరు పెంచుకున్నట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగం రోజున, ఎందుకంటే రాశిలోనే కుజుడు రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మితిమీరిన వేగంతో ప్రయాణం చేయొద్దు. నదీ స్నానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం, ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు విపరీతమైన నీళ్ళు వచ్చి అనేక రకాల సమస్యలు పొంచి ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సమస్యలను తెలిసి దగ్గరికి వెళ్ళడం అనే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత దీనిగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. రాబోయే కాలం అంతా ప్రశాంతంగా ఉండడానికి మీరు సవరించుకోగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా వ్యయంలో కుజ భగవానుడు, వ్యయంలో గురు సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, వర్షం పడుతున్న కాల సమయంలో తడవడం కానీ, నదిలో దూకడం కానీ, నదుల్లో ప్రయాణం చేయడము దూరంగా పెట్టుకోగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన మీరు సమయం, ధనం వృధా కాకుండా శత్రువులను అనేకంగా మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు సమస్యలకు దూరంగా ఉంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. అమావాస్య కాల సమయంలో వీలైనైతే తెల్ల జిల్లెడి వృక్షానికి నీళ్లు పోయండి, గోమాతకు నీళ్ళను పెట్టండి, కుక్కకు ఆహారం పెట్టండి, కాకి భగవంతుడికి అంటే వృక్షానికి మద్యం పోయండి. ఈ రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి, రాశిలోనే రవి సంచార స్థితి ఉన్నప్పుడు దూర వాయు జల ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, వాగ్వివాదాలు, చిన్న విషయాలకు తగాదాలు, ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లని చెప్పి చిన్న వాటికి అలగడం, ఇక నా జీవితం ఇంతే అని చెప్పి నిరాశ చెందడం,
సూసైడ్ లాంటివి జరిగేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉండబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ధ్యానం చేయండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కాలం కలిసి రావట్లేదు అనుకునే దానికన్నా కూడా ఎవరి జీవితంలో ఎప్పుడు అమావాస్యనే ఉండదు, ఎవరి జీవితంలో ఎప్పుడు పూర్ణిమ ఉండదు. రెండింటినీ సమదృష్టిలతో మీరు చూడగలిగితే రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి మీరు గమనించాలి. ఆదివారం అమావాస్య రోజున సింహరాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఉండబడినటువంటి వారందరికీ కూడా అష్టమంలో రాహు సంచార స్థితి, ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్రం, రాశాధిపతి రవి కూడా వ్యయంలో సంచారము చేయడం వలన శత్రువులు అధికంగా ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, బ్రెయిన్ స్ట్రోకు, నరాల బలహీనత, వాహన ప్రమాదాలు పొంచి ఉండడం, చిన్న చిన్న విషయాలకు వాగ్వివాదం వచ్చి పోలీస్ స్టేషన్లు, కోర్టు అనేటువంటి అనేక రకాలైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, జపం, తర్పణం, కాకికి ఆహారాన్ని దానం చేయడము, కుక్కకు ఆహారాన్ని దానం చేయడము, వీలైనంత వరకు ప్రశాంతత ఏర్పాటు చేసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే అంతా మంచే కలుగుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్ర, రవిపుషార్క సందర్భంగా 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, కుక్కకు ఆహారాన్ని దానం చేయడము, కాకికి నీటిని కానీ ఆహారాన్ని కానీ మద్యాన్ని దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను తొలగిపోయి మీరు అనుకుంటున్న అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక మీకు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి, వాగ్వివాదాలు చేయొద్దు. పోలీస్ స్టేషన్లని, గొడవలని, కోర్టు కేసులని, అనేక రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారికి ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్ర సందర్భంగా అష్టమ స్థానంలో కుజ భగవానుడు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన, అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అక్కడే అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యతో కూడుకున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ అధికారులతో ఆటంకాలు, దూరావాయు జల ప్రయాణంలో వాహన ప్రమాదాలు, వర్షంతో కూడుకున్నటువంటి అనారోగ్య పరిస్థితి, జలంతో కూడుకున్నటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో రావి చెట్టు ప్రదక్షిణ చేయడం, వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కందులను దానం చేయడం, అలాగనే కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, మృత్యు అపమృత్యు భయ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశాధిపతి కుజుడు అష్టమ అర్ధాష్టమ సంచార స్థితిలో శని భగవానుడు స్వక్షేత్రకంలో ఉంటూ వక్రీకరిస్తూ ప్రయాణం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణం చేయండి. కోపం ఇలాంటి సమయంలో తగదు. వాగ్వివాదాలుగా దూరంగా ఉండండి. ప్రభుత్వ అధికారులతో మౌనంగా ఉండండి. వాగ్వివాదాన్ని దిగినట్లయితే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాల సమస్యలకు మీరే కేంద్ర బిందు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, నీటిలో దూకకుండా వీలైనంత వరకు మౌనంగా, ప్రశాంతంగా, ధ్యానంగా ఉండండి. సమస్యను అధిగమించండి. ధనుసు రాశి వారు ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్ర సందర్భంగా అర్ధాష్టమ రాహు కారణం చేత ఎవరి గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు. బంధువులని, మిత్రులని, సన్నిహితులని, భార్య అని, భర్త అని, పిల్లలని,
తల్లిదండ్రులని ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉండబడిన సమయాన్ని ధనాన్ని వాడుకోవడానికే సిద్ధపడుతున్నారు. వీళ్ళు పోనీలే మనవాళ్ళు కదా అని చెప్పి మీరు వారికి సమయాన్నిచ్చి ధనాన్నిచ్చి వాళ్ళ క్షేమాన్ని మీరు కోరుకున్న తర్వాత మిమ్మల్ని 4 మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కుంగదీసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు సొంత ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, కెరియర్ గురించి మీరు సమయాన్ని పెట్టగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి. మకర రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచార స్థితి ఉండడం, శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ప్లాటినం లాంటి వస్తువులు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. రహస్య సమయానికి ఇది సమయం కాదు. వీలైనంత వరకు ఎవరితో అంతర్గతమైన చర్చలు కానీ వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. ఒకవైపు ఏలనాటి శని, మరొక వైపు ఈ యొక్క శని ప్రభావము, అదే కాకుండా అమావాస్య ప్రభావము అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టండి. తెల్లటి వస్త్రాలను, తెల్లటి ఆహారాన్ని, తెల్లటి పాలను దానం చేయండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. కుంభరాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ గురువు, ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి, శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన పరిస్థితి ఉండడం వలన వీలైనంత వరకు కొత్త ప్రయోగాలు చేయకపోవడం, సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త పనులు ప్రారంభించకపోవడమే చాలా మంచి కాలం. కొంతకాలం తర్వాత, కాలం అనుకూలించిన తర్వాత మీ యొక్క ధనంతో కూడుకున్నటువంటి, వ్యయంతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్న పనులు ప్రారంభించడం ఉత్తమోత్తం. ఇలాంటి కాల సమయంలో ధర్మము, న్యాయము, సంపూర్ణమైనటువంటి ఒక విశ్లేషణ, దీర్ఘకాలికమైన ప్రణాళికల్లో మీరు ఉండబడిన వారు అందులోనే ఉండండి. కొత్తగా ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, వ్యాపారం మారడం కానీ ఎలాంటి పనులు చేయకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి. మీనరాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తృతీయంలో కుజుడు గురు సంచార స్థితి కారణం వలన ఒకవైపు ఏలనాటి శని ప్రార్థ సంచార స్థితిలో ఉంటూ కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవ్వడం, వ్యయంలో శని భగవానుడు అలా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనవసరమైన ఖర్చులు, విందులని, వినోదాలని, పంతాలకు, పట్టింపులకు వెళ్ళడం, అనేక రకాలమైన వ్యక్తులు వారు తెలివిని మీ దగ్గర ప్రదర్శించడం, మీరు అంతటోళ్ళండి, మీరు ఇంతటోళ్ళు వాళ్ళండి, మీరు గొప్పవాళ్ళని చెప్పి మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తి విందులని, వినోదాలని, ఆర్భాటాలు పంపించి మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, మీతో ధనం తీసుకోవడం, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడం, ఏకోనారాయణ చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాంతంగా ఉండండి. ఓటీపీలను దయచేసి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. మీ యొక్క బ్యాంకు సమాచారాలు కానీ, ఫేస్బుక్ అకౌంట్స్ కానీ హ్యాక్ అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆదివారం అమావాస్య, అందులో విశేషమైనటువంటిది ఆషాఢ మాసంలో అమావాస్య, పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య. కనుక ఆదివారం అమావాస్య వస్తేనే యోగులకు, సాధకులకు సాధన చేసి అంతరిక్షంలో ఉండబడినటువంటి సకల శక్తిని సంపాదించి నరదృష్టిని, శత్రు ప్రభావాలు తొలగించడం కోసం వ్యాపార ఆకర్షణ, విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, సకల ఆకర్షణ శక్తి ఎలా పొందాలో ఆ రోజు మనం చేస్తున్న చిన్న సాధన, చిన్న సూర్య నమస్కారం, తులసి కోటలో నీళ్ళు, పితృదేవతలకు అంటే గతించినటువంటి వారికి ఒక ముద్దను వారికి ఏర్పాటు చేయడం, తర్పణం వదిలిపెట్టుకోవడం, గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం, అలాగే చిన్న చిన్న విధి విధానాల వల్ల అద్భుతమైన శక్తి కలుగుతుందని చెప్పి మనం గమనించాలి. ఆదివారం అమావాస్య, అందులో ఈసారి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అవ్వడం వల్ల రవి పుషార్క యోగము, అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రోజు రావడం వలన మనం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం,
శక్తి కలిగితే, ఓపిక కలిగితే ఆ వేరును తీసుకొచ్చి తెచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు భావితరాల 7 తరాల వారికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి మనం గమనించగలగాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున సూర్యోదయపు మునుపూర్వమే నిద్రలేచి ఇంటినల్లా చక్కగా శుద్ధి పెట్టుకొని, ఇంటికి వీలైతే మామిడాకులు కొబ్బరాకులు కట్టుకొని, సూర్యోదయం రాగానే సూర్యుడికి నమస్కారం చేసుకొని, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టి, ఒక రావ్యాకులో చక్కెర పొంగలి పాయసం వండి సూర్యభగవానికి నైవేద్యం పెట్టడం వలన అద్భుతమైన ఆయురారోగ్య శక్తి అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంటికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం, బూడిది గుమ్మడికాయను పూజించి కట్టుకోవడం, ఇంట్లో లేక ఫ్యాక్టరీలో 8 వైపులా నిమ్మకాయల్ని కట్ చేసి పసుపు కుంకుమ అద్ది పెట్టడం, ఇంటి మధ్యలో ఒక చారెడు ఉప్పును పోసి గాజు గ్లాసులో పెట్టి అందులో నీళ్లు పోసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఈ నీటిని ఇంట్లో ప్రోక్షణ చేసి బయట చల్లడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకా కాకపోతే ఒక్కొక్కరి యొక్క పేరు పైన, ఒక్కొక్కరి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో మనం విరివిరిగా తెలుసుకుందాం. ఇంకను మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తదనంతరము ఈ యొక్క సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇటువైపు పట్టుకొని ఇలాగ చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో చక్కెరలు వికసింపచేయడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట సంచరిస్తూ ఉండబడినటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంటికి రావడం, అన్నింటా ఆకర్షణ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అవడం వల్ల కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా విశేషాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాలం మనకు అనుకూలంగా ఉండగలగాలి. ఒకరు చెప్తుంటారు, నా కర్మ ఇంతే, నేనేమీ చేయలేకపోతున్నాను, కాలం నాకు అనుకూలంగా లేదు, నేనేం చేసినా కలిసి రావట్లేదు అని బాగా బాధపడుతుంటారు. వారందరూ కూడా ఇలాంటి అమావాస్య రోజున ఒక ఎర్రటి గుమ్మడికాయను తెచ్చి సగభాగాన్ని కట్ చేసి పూజామందిరంలో కానీ, ఇంటిలో ఈశాన్యం వైపు కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ ఒక అష్టదళ పద్మాన్ని వేసి అందులో 3 దోశల ఉప్పును పోసి ఈ సగభాగాన్ని కట్ చేసినటువంటి గుమ్మడికాయను ఒక దాంట్లో మరొకటి పెట్టి పసుపును పూసి 8 వైపులా తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఈశాన్య దిగ్భాగం వైపు 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెను వేసి అందులో నవధాన్యాలను వేసి దీపం వెలిగించినట్లయితే దీన్ని కాళభైరవ స్వామివారి యొక్క అఖండ గండ దీప మహోత్సవం అంటారు, కూష్మాండ దీపము అంటారు. అలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు వీటిని తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకుంటున్న అద్భుతమైన విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే మీ యొక్క సంపూర్ణమైన జాతకాన్ని రాసి 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలు గ్రహచార రీత్యా ఎలా ఉన్నాయో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి వధువు వరుడిని వివాహం చేసుకుంటే వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందో తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే వివాహ పొంతన చూడడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. గతంలో వివాహం చేసుకున్న దంపతులు తరచుగా గొడవ పడడం,
విడిపోవడం, పోలీస్ స్టేషన్లు అనడం, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాటిని పంపించగలిగినట్లయితే జాతకంలో చిన్న చిన్న మార్పుల చేత అద్భుతమైన విజయానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఎలా 10 కాలాలు కలిసి ఉంటున్నారో మీరు ఉండడానికి అనేక సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి కాళ్ళభైరవ మంత్ర ఉపదేశం ఎక్కడ తీసుకోవాలి, సాధన ఎలా చేయాలి అనుకుంటున్న వారి దగ్గర కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు పుట్టినటువంటి రోజు, తిథి, వారము, నక్షత్రం సందర్భంగా ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, జపము, తర్పణము, దానము, కుక్కకు ఆహారం వండి పెట్టడం, పక్షిరాజా వారికి అనగా కాకికి ఆహారాన్ని పెట్టడం, మద్యాన్ని పొయ్యడం వలన సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మీ వ్యక్తిగత జాతకం కొరకైనా కాళభైరవ హోమం గురించి అయినా ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ సర్వత్రా శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్లయితే గడ్డ సింబల్ ప్రెస్ చేయని ఆల్ బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, హిందూ ధర్మ సంరక్షకులకి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి అందజేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.